సార్ మ్యాప్ 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 మనం పెన్ ఈ యొక్క కాలువ రాష్ట్ర ప్రభుత్వం 123 కోట్లు కేటాయించి ఈ యొక్క కాలువకు ప్రాణం పోస్తుంటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పూర్తి వాటర్ మొత్తం పూర్తి స్థాయిలో కాలుష్యం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 350 ఎకరాల సమీపం నుంచేలే పిలాయిపల్లి కాలువ ఇలా ఎల్లుకుంటూ పెద్ద కాపర్తి చెరువు, ఆరెగూడెం చెరువు, మొగుడ్సుగూడెం చెరువు, చిన్న కాపర్తి, తాళ్ళవెల్లంల, మిగతా చెరువులు ఇట్ల నుంచి వెళ్ళి ఉరుమట్ల ఎలికట్టే ఈ చెరువుని ఈ యొక్క ధర్మారెడ్డి కాలువ ఈ విధంగా నష్టపోతుంటే పిలాయిపల్లి కాలువ ఇక్కడ నుంచి పెద్ద కాపర్తి రోడ్డు దాటుకుంటూ ఆరెగూడెం, మొర్సుగూడెం, చిన్న కాపర్తి, తాళ్ళవెల్లంల మిగతా గ్రామాలు ఇక్కడ నుంచి వెళ్ళి ఉరుమట్ల ఎలికట్టే ఈ యొక్క గ్రామాలను నింపుతూ ఇవన్నీ గొలుసుకలు చెల్లు ఈ యొక్క గ్రామాలు నింపుకుంటూ పోతుంది. ఈ యొక్క పిలాయిపల్లి కాలువ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసినటువంటి 350 ఎకరాల పై చిలుకు యొక్క భూమికి అత్యంత సమీపంలో జస్ట్ 200 మీటర్ల దూరంలో నుంచి ఉన్నది. కేవలం 200 మీటర్ల దూరం నుంచి ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ఫ్యాక్టరీ వ్యర్థాలు విడుదల చేస్తే ఈ యొక్క ధర్మారెడ్డి కాలువలోనే విడుదల చేయాలి, లేదంటే కొమ్మాయిగూడెం సమాధి. నేను ఒక చిన్న విషయం గమనించాలి అందరూ. ధర్మారెడ్డి కాలువ ఏమో భూమిలోకి వెళ్ళిపోతుంది, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇటు పిలాయిపల్లి కాలువ ఏమో జస్ట్ 200 మీటర్ల దూరం, అంటే ఆనుకొని ఉన్నట్టే ఆనుకొని ఉన్నది. ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి దుమ్ము ధూళి సిమెంట్ వ్యర్థాలు వెళ్ళి ఈ కాలువలో పడితే ఈ కాలువ గుండా వచ్చే నీరు పెద్ద కాపర్తి, ఆరెగూడెము, మొర్సుగూడెము, చిన్న కాపర్తి, తాళ్ళవెల్లంల, ఉరుమట్ల, ఈ ఎలికట్టే ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జీవాల పరిస్థితి ఏంది, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పశువుల పరిస్థితి ఏంది. మీకు ఇంతకుముందే చెప్పాను, పాలపై మీగడ తేలినట్టు దుమ్మి ధూళి ఈ యొక్క నీళ్ళపై చేరి ప్రజలు జీవించే అవకాశం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కాలువకి ఈ యొక్క భూమి మధ్యల నుంచి ఇట్లా చిట్యాల వైపుగా ఒక కాలువ వస్తున్నది. ఆ కాలువ కాళేశ్వరం కాలువ. ఈ యొక్క బస్వాపురం రిజర్వాయర్ నుంచి ఈ యొక్క కాలువ మంచినీళ్ళకు యూజ్ చేసే కాలువ. ఈ యొక్క కాలువ అత్యంత సమీపం జస్ట్ 100 మీటర్స్ కూడా లేదు. 100 మీటర్స్ కూడా ఒకసారి వీడియో చూద్దాం. వీడియో చూపి 100 మీటర్స్ కూడా లేదు. ఇది కాదు, పైకి ఫస్ట్ ఇదే. ఈ యొక్క కాలువ కాళేశ్వరం బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి వెళ్ళి కొమ్మాయిగూడెం విలేజ్ మీదుగా ఐడియల్ ఫ్యాక్టరీ పక్క నుంచి వస్తున్నది. ఈ యొక్క ఫ్యాక్టరీ మంచినీటి కోసం యూజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి గత రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కాలువ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఆనుకొని జస్ట్ 50 నుంచి 100 మీటర్ల దూరం మాత్రమే ఉన్నది. ఇది మీరు విద్యార్థులు అందరూ గమనించాలి. ఒకసారి ఇంకో వీడియో ఉంది. ఈ యొక్క కాలువనేమో పిలాయిపల్లి కాలువ. ఒకసారి కొమ్మాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్నాము ప్రస్తుతము. ఇది కనిపించేది పిలాయిపల్లి కాలువ. ఈ యొక్క కాలువ పిలాయిపల్లి కాలువ పెద్ద కాపర్తి, ఆరెగూడెం, మొర్సుగూడెం, చిన్న కాపర్తి, తాళ్ళవెల్లంల గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, అదేవిధంగా ఉరుమట్ల ఒట్టిమర్తులు ఉన్నటువంటి చెరువులను నింపుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతానికి ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి భూములు అత్యంత సమీపంలో ఈ చెట్ల అవతల నుంచి ఈ తాడి చెట్టు అవతలనే 350 ఎకరాలు ఉన్నది. ఈ కాలువకి ఇక్కడికి 200 మీటర్ల దూరమే ఖాళీ. ఈ యొక్క కంపెనీ నుంచి వెళ్ళి ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి విడుదలయ్యే వ్యర్థాలు దుమ్ము ధూళి వచ్చి ఈ కాలువలో పడితే ఈ కాలువలో ఉన్నటువంటి తాగేటటువంటి పరిస్థితులు ఏంది, పశువుల పరిస్థితి ఏంది, జీవాల పరిస్థితి ఏంది, అడవి పరిస్థితి ఏంది, ఇదంతా జనాలు గమనించాలి. ఇంకొకటి ఒకసారి మ్యాప్ కొంచెం కిందికి ఓకే. ఈ 350 ఎకరాల తర్వాత
నీటి కాలువలు ఈ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి. తర్వాత పొల్యూషన్ ఏ విధంగా డ్యామేజ్ అవుతుందంటే ఈ యొక్క కొమ్మాయిగూడెం విలేజ్ నుంచి వెళ్ళి కేవలము 200 మీటర్ల దూరం ఉన్నటువంటి 350 ఎకరాలలో ఫ్యాక్టరీ నిర్మించబోతే ఈ తూర్పు నుంచి పడమర వైపు వీచే గాలులకు ఈ యొక్క పక్కకే ఉన్నటువంటి సిరిపురము, వెల్లంకి, గుండ్రాంపల్లి, వెలిమినేడు, సుంకెనపల్లి, తుమ్మలగూడెము, బోగారం ఈ విలేజ్లు గాలి కాలుష్యం ద్వారా పూర్తి స్థాయి గాలి కాలుష్యం. ఎలా అంటే నేను ప్రత్యక్షంగా ఈ యొక్క రీసెర్చ్ కోసం ప్రత్యక్షంగా కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో ఉన్నటువంటి బిర్లా కంపెనీ, బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ కోసము చూడడానికి నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఒక బత్తాయి తోటలో ఆకుపై బత్తాయి ఆకు ఎంత మందం ఉంటుందో అంత మందము బూడిద, అంత మందము ధూళి, అంత మందం ఏర్పడి ఆ యొక్క చెట్టు యొక్క ప్రాంతం ఇలా ఒరిగిపోయింది. అంటే ఈ ప్రాంతంలో వెలువడే ధూళి సిరిపురము, వెల్లంకి, సుంకెనపల్లి, గుండ్రాంపల్లి, వెలిమినేడు, బోగారము, తుమ్మలగూడెం ఈ యొక్క విలేజ్ల పరిస్థితి పూర్తి స్థాయిలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. గాలి కాలుష్యం పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్రామాలను చుట్టుముట్టే అవకాశం ఉన్నది. మీ ప్రజలారా మీరు గమనించాలి. ఇంకోటి, ఈ యొక్క దారి ఇక్కడ ఉన్నటువంటి దారి ఏది? పెద్ద కాపర్తి, కొమ్మాయిగూడెం, రామన్నపేట దారి, నేషనల్ హైవే టు చిట్యాల టు రామన్నపేట రోడ్. ఈ యొక్క రోడ్లో వీళ్ళు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒకసారి ఆ మ్యాప్ చూద్దాము. అది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ యొక్క గాలి కాలుష్యానికి సంబంధించినటువంటి మా యొక్క 12 ఓకే ఈతలు ఇక్కడ 12 ఉంటాయి, 11, 9 చూడు. గాలి వాతావరణం. ఈ గాలి వాతావరణం గురించి వస్తే ఇది నేనిచ్చింది మీరిచ్చిన లెక్కలు కాదు, సాక్షాత్తు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెక్కలు. ఇక్కడ రామన్నపేట ప్రాంతం, వెల్లంకి ప్రాంతం, తుమ్మలగూడెం ప్రాంతం, పెద్ద కాపర్తి ప్రాంతం, శోభనాద్రిపురం, ఏది శివనేనిగూడెం, శోభనాద్రిపురం కూడా ఉంది ఇందులో మిక్స్లో ఉంది, చెప్తాను నేను. శోభనాద్రిపురము, ఇవన్నీ వెల్లంకి, ఈ ప్రాంతాలన్నీ అత్యంత అద్భుతమైనటువంటి గాలి ఇప్పుడు ఉన్నది. ఈ యొక్క గాలిలో ఉన్నందుకు మేము ఒక ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ గాలి కాలుష్యం అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఊర్లని చుట్టుముట్టే ప్రాంతం. ఈ యొక్క ఊర్లని అత్యంత దారుణమైనటువంటి గాలి పీడిస్తే పీడ్చుకోలేనంతటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు రేపు ఈ యొక్క గ్రామాలను చుట్టుముట్టే ప్రమాదం ఉన్నది. ఈ యొక్క గ్రామాల్లో ఒక బత్తాయి తోట ఉంటే ఆ బత్తాయి చెట్టు యొక్క ఆకు ఎంత మందం ఉంటుందో అంత మందం ఈ యొక్క ప్రాంతాల్లో ప్రతిరోజు ఈ చెట్ల పైన, ఇల్లుల పైన, పరిసరాల పైన, చెరువుల పైన పడితే ఆ యొక్క ప్రాంతంలో దుమ్ము ధూళి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ గ్రామం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. గాలి వాతావరణం, శబ్ద వాతావరణం గురించి మంచి ఒక నివేదికలు పొందుపరిచారు. ప్రాజెక్టు ప్రాంతం మరియు చుట్టుపక్కల 8 ప్రదేశాలు పరిసర శబ్ద స్థాయిలు కొలుస్తారు. పగటిపూట శబ్ద స్థాయి కనిష్టంగా 48.4 డెసిబుల్ dB అంటే నీరునామల గ్రామం నిర్మల్ దగ్గర గరిష్టంగా 51 అది ఉందని చెప్తున్నారు. ఫలితంగా ప్రమాణాలు బాగానే ఉంది, గుర్తించబడి. ఏదైతే శబ్ద కాలుష్యం అనేది ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము సముఖతంగా చూపిస్తున్నాం అని చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా రేపు పొద్దున శబ్ద కాలుష్యం అనేది ఏమైతే ఒక రవాణా పరంగా శబ్దం రావచ్చు. ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి పెద్ద టవర్స్ ఏర్పాటు చేసి ఆ సిమెంట్ అనేది తయారు చేయాలంటే ఏమేం కావాలో వాళ్ళే చెప్పారు, మనం చెప్పిన చెప్తాను. ఒకసారి బ్యాక్ మ్యాప్ ఓపెన్.
ఇక్కడ ఉన్నది ఇక్కడ బ్యాక్. వాళ్ళే చెప్తారు సిమెంట్ ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తాము ఏంది అని చెప్పేసి క్లింకర్